మసాజ్ రాహుల్. అట్లాగే రాహుల్ గాంధీ గారు ఏంటి మళ్ళీ అంటే పార్లమెంట్లో ప్రతి పార్లమెంట్లో ఆయన సెంట్రిక్గా ఏదో ఒక వినూత్నమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంభ్రమాశ్చర్యాలకు గురి చేసేటువంటి ఏదో ఒకటి ఆయన అటెన్షన్ తీసుకుంటారు. సరే అది ప్లస్ అయిద్దా మైనస్ అయిద్దా రాజకీయాలను పక్కన పెడితే ఒకసారి మోదీ గారి దగ్గర పోయి కౌగులు ఇచ్చుకొని వచ్చినట్లున్నారు. ఒకసారి ఇప్పుడేమన్నా మల్లికార్జున ఖర్గే గారికి ఆయనకి ఏదో భుజం నొప్పానంటే పాపం ఆయనే లేచి బాగా చక్కగా మసాజ్ చేస్తూ ఉన్నాడు. మసాజ్ చేస్తుంటే ప్రియాంక గాంధీ గారు వచ్చి మళ్ళీ చక్కగా సజెషన్స్ ఇస్తున్నారు, అట్లాగా ఇట్లా నొక్కాలి, ఎట్లాగా ఇట్లా నొక్కాలని. పక్కన అటువైపు సోనియా గాంధీ గారైనా ఆమె పాపం ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఇదేంట్రా బాబు నువ్వు ప్రధాని కావాల్సిన భుజం నొక్కుతున్నావే అన్నట్టుగా ఆమె చూస్తున్నారు. ఆమె కాదనుకుంటానండి, పాపం పెద్దావిడ కాదు. సరే మొత్తానికి ఏదో అంటే జనరల్గా రకరకాల చర్చలు జరుగుతుంటాయి కదా. సరే ఆయన పాపం బాధపడుతున్నాడు కాబట్టి పెద్ద ఆయన చక్కగా కాస్త నొప్పి తగ్గించేటువంటి ప్రయత్నం చేసి ఉండొచ్చు. మంచిదే, పెద్దల పట్ల గౌరవం ఉంటాం. ఏంటి శిరీష్, ఏం జరిగింది? అంటే ఇటీవల కాలంలో మల్లికార్జున ఖర్గే గారికి హార్ట్ సర్జరీ అయింది, పేస్ మేకర్ అమర్చారు. సివియర్ హార్ట్ ప్రాబ్లంతో ఉన్నారు. వయోభారం కారణంగా కూడా ఆయన కొద్దిగా పార్లమెంట్ సమావేశాలకు అంత ముందులా అటెండ్ కావడం, చురుగ్గా పాల్గొనడం అనేది ఆ విషయంలో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. సో డాక్టర్ల అడ్వైజ్ మేరకు ఆయన కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ సమావేశాలకు అటెండ్ కావడం జరుగుతుంది. ఎందుకంటే రాజ్యసభలో ప్రతిపక్ష నేత, ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడు కాబట్టి సభా కార్యక్రమాలకు రావాల్సిన పరిస్థితి అనేది కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ భుజం నొప్పితో ఉన్నప్పుడు మధ్యలో అంటే సభ చాలా 2 రోజుల పాటు హాట్గా జరిగింది. ఆరోపణలు ప్రత్యారోపణలతోటి ఒకరిపై ఒకరు చేసుకున్నారు. చివరికి ప్రతిపక్షము అధికార పార్టీ ఇద్దరి మధ్య కూడా అండర్స్టాండింగ్ అనేది రావడంతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన కానీ లేకపోతే మిగిలిన అంశాలపై కానీ చర్చ జరపడానికి ప్రభుత్వం కూడా ఒప్పుకోవడంతో ఈరోజు పార్లమెంట్ సమావేశాలంటే కూడా సాఫీగా జరిగాయి. ఈ క్రమంలో మధ్యలో విరామ సమయంలో ఈ ఘటన అనేది కూడా చోటు చేసుకుంది. సో దాన్ని ఎవరో ఎంపీ షూట్ చేసి బయటకు రిలీజ్ చేయడంతో ప్రస్తుతం అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా కూడా మారింది. రాహుల్ గాంధీ మరోసారి వినూత్నమైన చర్యలతో దేశ ప్రజల్ని అంటే సోషల్ మీడియాలో ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కూడా మారారు. ఓకే, మొత్తానికి ఏదో ఒకటి చేస్తుంటారు. రైట్ శిరీష్, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అని సెక్రటేరియట్ లీక్స్, టీ సర్కార్ సీరియస్. ఈ హిల్ట్ సంబంధించి వీళ్ళు అనౌన్స్ చేసే ముందే కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. భూములు అంటే